వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయభేరి. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు హస్తగతం. నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే విజేతలు. నిరుద్యోగ యువతలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తాం. నిజామాబాద్ నగరంలోని ఐటీ హబ్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు. శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ఎమ్మెల్యే. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత. ప్రాణాలు తీస్తున్న పొగమంచు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు. బంగారం ధర 24 క్యారెట్లకు 820 పెరిగి 1,34,000కు చేరిక. కిలో వెండి 3,000 రూపాయలు పెరిగి 2,13,000కు చేరిక. ఈ నెల 17న తుది విడత పోలింగుకు ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు. ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పరిశీలకుడు శ్యామ్ ప్రసాద్ల సమక్షంలో ప్రక్రియ పూర్తి. కామారెడ్డిలో పర్యవేక్షించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న అఘోర నాగ సాధువులను దర్శించుకొని పాప విముక్తి చేసుకోండి. రాష్ట్ర పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీ శ్రీ విశ్వాత్మానందగిరి స్వామి సూచన. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా అభివృద్ధి శూన్యం. వేల్పూర్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కలిసిన సర్పంచ్లకు సన్మానం. నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆకర్షిస్తున్న ఇయర్ ఎండింగ్ ఆఫర్లు. షోరూంలో కిక్కిరిసిపోతున్న వినియోగదారులు. రైతుల అవసరాలకు సరిపడా అందుబాటులో యూరియా ఎరువులు. డిచ్పల్లి మండలంలోని సుద్దులం సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని అకస్మాత్తుగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిరుద్యోగ యువతలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తామని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్ద ఉన్న ఐటీ హబ్ను ఆయన సందర్శించారు. పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సోమవారం సుదర్శన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఐటీ హబ్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బీటెక్ పూర్తి చేసుకున్న వారి కోసం ఐటీ హబ్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కోసం పెద్ద నగరాలకు వెళ్లి అనవసరంగా ఖర్చులు పెంచుకోవద్దని ఆయన యువతకు సూచించారు. చాలని జీతాలతో యువత ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, ఇక నుంచి నైపుణ్యత కలిగిన యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మరి చాలా బాగుందన్న ఉద్దేశంతో ఈరోజు మనల్ని పిలిపించడం జరిగింది. కేవలం ఐటీ కాకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ అంటే అన్ని విధాలుగా అందరికీ చదువుకున్న వాళ్ళు కాకుండా చదువుకోని వాళ్ళకు కూడా ట్రైనింగ్లు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశాలు ఉన్నాయి. దాంట్లో పాలిటెక్నిక్, ఐటీఐ వీళ్ళకు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఎలా చేస్తే బాగుంటుందో డిస్కషన్ కొరకు ఈరోజు ఇక్కడికి రమ్మన్నాం. వాళ్ళు వచ్చారు. కన్సల్ట్ అధికారులను కూడా రమ్మన్నాం, వాళ్ళు కూడా వచ్చారు, డిస్కషన్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా కొన్ని అక్కడనే ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు స్టేట్స్లో పోయి మనం ఉద్యోగాల కొరకు పోతా ఉన్నాం. స్టేట్స్లో ఆ కంపెనీ లేదు.
జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి మండలం సుద్దులం సహకార సంఘం ఎరువుల గోడౌన్ను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులను కలెక్టర్ పలకరించి సరిపడా ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాకు 32,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని, క్రమం తప్పకుండా ఎరువుల స్టాక్ జిల్లాకు వస్తోందని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రాంతాలలో రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో ఎరువుల కొరత తలెత్తకుండా చూస్తామని భరోసా కల్పించారు. ఈ మేరకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. రైతులు ఒకేసారి ఎరువులను కొనుగోలు చేసి అట్టిపెట్టుకోకుండా విడతల వారీగా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులు తీసుకోవాలని హితవు పలికారు. దీనివల్ల ఇతర రైతులకు కూడా ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని, డ్రోన్ వినియోగం ద్వారా ఎరువుల వాడకం గురించి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని, ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు తావు కల్పించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కాగా ఖరీఫ్ సీజన్లో తమకు పూర్తి స్థాయిలో ఎరువులు లభించాయని, ఎలాంటి కొరత తలెత్తలేదని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, తహసీల్దార్ సతీష్, స్థానిక అధికారులు ఉన్నారు. ఆ రైతు కోసమే ఇవ్వండి. వేరే రైతు కోసమో, వేరే యాక్టివిటీ కోసమో, లేదంటే నెక్స్ట్ సీజన్ కోసమో ఇవ్వము. అది ఎట్లా ఇన్షూర్ చేస్తారు? ఇది ఎంతమంది రైతులకి మీరు ఇంప్లిమెంట్ చేయాలి? లేబర్ అయితే కాదు, మీరు నానో యూరియాని రోడ్తో వాళ్ళు తీసుకుంటారు. సొసైటీని కొనమన్నాం కదా, అట్లా ఉంటే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి క్యాంప్ కార్యాలయం నూతన సర్పంచుల వార్డు మెంబర్ల కార్యవర్గాలతో సందడిగా మారింది. నిన్న జరిగిన నియోజకవర్గ గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికల ఫలితాలు విడుదలై గ్రామంలో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వచ్చి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని కలిశారు. డిచ్పల్లి మండలం ధర్మారం, మెంట్రాష్పల్లి, సాంపల్లి, బర్దిపూర్, దూస్గం, మోపల్ మండలం కంజర్, న్యాల్కల్, చిన్నాపూర్, నిజామాబాద్ మండల్ గాంధీనగర్, తిరుమన్పల్లి, జలాల్పూర్ గ్రామ నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కలిశారు. సిరికొండ మండలం చీమునుపల్లి, ముషీర్ నగర్ తదితర నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని శాల్వాతో సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో భారీ ఎత్తున గ్రామ పంచాయతీల కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందడం చాలా గొప్ప విషయం అన్నారు. రాబోయే కాలంలో గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన, అభివృద్ధి పథకాలు నచ్చి గ్రామ ప్రజలు ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సర్పంచులను గెలిపించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఈ విధంగానే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గతంలో ఒకప్పుడు చివన్పల్లి గ్రామం ఎప్పుడు చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది. తర్వాత మధ్యాహ్నం ఒక 10 ఏళ్ళది టీఆర్ఎస్ పార్టీకి అక్కడ నుండి స్థానికంగా అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉండే కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. తర్వాత మరి నేను మీ గ్రామానికి రావడము, 2-3 సార్లు అక్కడ మీటింగ్ పెట్టడము, మరి గ్రామాభివృద్ధిలో తప్పకుండా నేను మీకు అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పినందుకు మీరు అందరూ కూడా సహకరించి ఇవాళ మరి మనకి సర్పంచ్ క్యాండిడేట్ గెలిపించుకొని మరి ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా శుభ పరిణామం. మరి ఇదే ఐక్యతతో మన అందరం కూడా కలిసి ఉండి, నేను చూసిన ఇంతకుముందు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే దగ్గర ఒక 10-15 పంచాయతీలు తెంపినాడు. ఎక్కడ చూసిన పంచాయతీలు ఉన్నాయి, కింద అడకట్టుకు, మీద అడకట్టుకు, పక్కనికి తాండాకు, లేకుంటే జంగాలకు. అంటే ఎట్లున్నదంటే ఆ ఊరు ప్రశాంతం కాకుండా పంచాయతీల ఊరులాగా ఉంటుంది. అంటే ఇద్దము ఇక కిరికిరి చేసుకుంటా వానికి ఎక్కించి, వీనికి ఎక్కించి, కొట్లాడుకొని కేసులు పెట్టించి వాళ్ళని దబాయించి ఏదో అయ్యా జాగిరన్నట్టు.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రాంపూర్ సర్పంచ్గా ఎన్నికైన సాయి కుమార్, ఉప సర్పంచ్ సాయి కుమార్, వార్డు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని సుభాష్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని రాంపూర్ గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన సాయి కుమార్, ఉప సర్పంచ్ సాయి కుమార్, వార్డు మెంబర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి వారిని అభినందించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లు కృషి చేయాలన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో సర్పంచ్గా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవగా శుభాకాంక్షలు తెలిపారు. వేల్పూర్లోని నివాసంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మానాల గ్రామ మరియు వివిధ తాండాల నుండి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు. కలిసిన వారిలో మానాల సర్పంచ్ బుర్ర శంకర్ గౌడ్ ఉన్నారు. మాలవత్ రామ్దాస్ సర్పంచ్, గుగులోత్ వినోద్ ఉప సర్పంచ్, బడితాండా సరిత తిరుపతి సర్పంచ్, యశోదా బానోత్ ఉప సర్పంచ్, దేగవత్ తాండా మాలవత్ రజిత సర్పంచ్ తాండా, గుగులోత్ బలరాం ఉప సర్పంచ్, లావుడియా గంగాధర్ ఉప సర్పంచ్. వీరిని తాండా 4 గ్రామ పంచాయతీలకు సంబంధించి సుమారు 30 వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ హామీల అమలులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారన్నారు. 2 ఏళ్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయక ప్రజలను మోసం చేసింది. మానాలను స్ఫూర్తిగా తీసుకొని బాల్కొండ నియోజకవర్గంలోని 3వ విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు గ్యారంటీ కార్డులు తీసుకొని ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగారు. ఇప్పుడే అదే నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయమని మళ్ళీ మీ ఇంటికి వస్తున్నారు. మహిళలకు ఇస్తానన్న 2500 పెన్షన్ 2000 నుండి 4000కు పెంచుతానన్న ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, వడ్లకు 500 బోనస్, విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీ కార్డు, 2 లక్షల ఉద్యోగాలు, ఇలా అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నాయకులు అమలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అదే నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వారు చేసిన మోసాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయాల్సిందిగా నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో అధికారంలో మేమే ఉన్నాం, మాకు ఓటు వేయకుంటే మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మానాల గ్రామంలో కానీ దేగవతాండాలో అక్కడ ప్రజలు ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి చూపించినటువంటి స్ఫూర్తిని 3వ విడత ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గంలో కూడా చూపెట్టాలని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. విజయాన్ని పురస్కరించుకొని నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మానాల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ 2 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందో, మరి వాళ్ళు మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మానాలలో ఎక్కడైతే ఓడించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించినారు, అట్లనే బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకు రావాలని నేను పిలుపునిస్తాను. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు జయవర్ధన్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సర్పంచ్ ప్యానెల్లో గెలుపొంది ఉప సర్పంచ్ ఆయన నీలం కృష్ణకు మరియు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తనకు సర్పంచ్ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ఎన్నుకోబడిన పాలక వర్గం గ్రామ అభివృద్ధి దిశగా నడపాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలక రవికుమార్, బొక్కెన శ్రీనివాస్, గ్రామ యువకులు పెరిక రవికుమార్, శాలపోతన్న, మిద్దె సంపత్, షేక్ అహ్మద్, అబ్దుల్ హమీద్, వహీద్, సయ్యద్ నహీం, షేక్ నజీర్, షేక్ అఖిల్, షేక్ షకీల్, వహీద్, నూతనంగా ఎన్నుకోబడిన వార్డు మెంబర్లు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో 3వ దశ ఎన్నికల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి సమక్షంలో పూర్తి చేశారు.
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడవ ర్యాండమైజేషన్ కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా పాలనాధికారి ఆశీష్ సాంగ్వాన్ సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే బాన్స్వాడ నియోజకవర్గంలోని 8 మండలాలు బాన్స్వాడ, బిచ్కుంద, బీర్కూర్, డొంగ్లీ, జుక్కల్, మద్నూర్, పగల్ మండలాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది యొక్క మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ జనరల్ అబ్జర్వర్ సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, సిపిఓ రఘునందన్, ఎస్ఓ శివకుమార్, జిల్లా పంచాయతీ అధికారి, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మూడవ దశ ఎన్నికల్లో భాగంగా ర్యాండమైజేషన్ ద్వారా తుది విడత పోలింగ్కు సిబ్బంది కలెక్టర్ల సమక్షంలో కేటాయించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడవ విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యామ్ ప్రసాద్ లాల్ సమక్షంలో సోమవారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసి హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్ అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఏకగ్రీవమైన వాటిని మినహాయిస్తూ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న మిగిలిన గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. ఈ ప్రక్రియలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, నోడల్ అధికారి పవన్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్ సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి నది ప్రదక్షిణకు విచ్చేస్తున్న నాగసాధవులు అఘోర స్వాములను దర్శించుకొని పాప విముక్తి పొందాలని రాష్ట్ర పరిషత్ ఉపాధ్యక్షులు విశ్వాత్మ నందగిరి స్వామి సూచించారు. వేల్పూర్ గోదావరి నది ప్రదక్షిణ చేయుటకు ఉత్తర భారతదేశం నుండి వస్తున్న నాగబాబా అఘోర స్వాముల హిమాలయ సాధువులను దర్శనం చేసుకొని పాపనాశనం చేసుకోవాలని రాష్ట్ర పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ శ్రీ విశ్వాత్మ నందగిరి స్వామి మీడియా ముఖాముఖిగా భక్తులకు ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా పురాణిపేట్ ఆశ్రమం పీఠాధిపతి విశ్వాత్మ నందగిరి స్వామి, వేల్పూర్ రాజరాజేశ్వర శివాలయం క్షేత్ర పీఠాధిపతి శ్రీ అవధూత రామకృష్ణానంద్, నిజామాబాద్ జిల్లా నందిపేట పల్గుట్ట వ్యవస్థాపక పీఠాధిపతి, అంతర్ధామ అవార్డు గ్రహీత శ్రీ శ్రీ మంగిరాములు మహారాజ్ ఆహ్వానం మేరకు గోదావరి నది ప్రదక్షిణ చేయుటకు ఉత్తర భారతదేశం నుండి వస్తున్న నాగసాధువులు, అఘోర స్వాములు, హిమాలయ సాధువులు ఈ నెల డిసెంబర్ 16న వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ సాధు దర్శనం చేసుకొని పాపనాశనం చేసుకోవాలని తెలపడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తితో ఉంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని సూచించారు. వేల్పూర్ గ్రామ శివార్లో పొన్నాల రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో నిర్మితమైన రాజరాజేశ్వర శివాలయానికి ప్రతిరోజు భక్తులు వచ్చి నిత్య పూజ కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు. అనంతరం రాజరాజేశ్వర ఆలయంలో మరియు అష్టలక్ష్మి ఆలయంలో స్వాములు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురాణిపేట్ దత్తాశ్రమ పీఠాధిపతి విశ్వాత్మ నందగిరి స్వామి, వేల్పూర్ రాజరాజేశ్వర శివాలయం క్షేత్ర పీఠాధిపతి శ్రీ అవధూత రామకృష్ణానంద్, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పొన్నల రాజేశ్వర్, సలహాదారు బి గంగాధర్, సేవా అధ్యక్షులు ఆనంద్ గౌడ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్లోకాలలో భగవంతుని యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్యానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో జన్మించి శిష్యుల్ని రక్షిస్తాను, దుష్టుని శిక్షిస్తాను అర్జున అని చెప్పేసి మనకి ఇక్కడ భగవంతుడు వాగ్దానం చేసిండు. ఇది ఆది అనాది సనాతన ధర్మం అన్నట్టు. ఇది పోయేది కాదు. దీన్ని ఓడగొడతామన్న అంతా పోయింది. బ్రిటిష్ వాళ్ళు వారిపోలేరా? ఎందరో దీన్ని అటాక్ చేసి దీన్ని దోసుకుందామని వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ముస్లింలు మొఘలులు వెళ్ళిపోయారు. శివాజీ మహారాజ్ చేతులు ఎందరో హతమైపోయారు. ఎందుకంటే ధర్మం, భగవంతుడు ఏం చెప్తాడంటే నేను ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నాను అర్చన, కాబట్టి ఆ ధర్మం మూలకం ఎవడైతే ఉంటారో వాళ్ళకు నా సర్వశక్తులు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిస్టాపూర్ గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని సర్పంచ్ అభ్యర్థిని బుజ్జముల భారతి భాస్కర్ అన్నారు.
ఉన్నత విద్యను అభ్యసించి గ్రామ సేవ చేసేందుకు సర్పంచ్గా బరిలో నిలిచాను అని ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించినప్పుడు పలు సమస్యలను నా దృష్టికి తీసుకొని వచ్చారని సర్పంచ్గా గెలిచిన వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ అభ్యర్థిని భర్త భాస్కర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఆడబిడ్డ పుడితే 3,000 రూపాయలు అందజేస్తానని, గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని అన్నారు. ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించాలని గ్రామస్తులను కోరారు. గ్రామస్తులందరి సహకారంతో ముందుకు సాగుతా అన్నారు. గ్రామ పెద్దలు, ప్రజలందరూ, యువకులు ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని మాకు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను గెలిచినట్టయితే నా సొంతగా నేను ఒక మేనిఫెస్టోని పెట్టాను. మేనిఫెస్టోలో ఏంటంటే, ఒక గర్భిణీ ఆడపిల్ల పుట్టినట్టయితే పుట్టిన మరుసటి రోజే 3,001 రూపాయి ఇవ్వాలనుకుంటున్నాను. అదేవిధంగా రెండో విషయం ఏమిటంటే నగదు పురస్కారాలు. గ్రామంలో చదువుకున్నటువంటి 7వ తరగతి, 10వ తరగతి, తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకు 1,500, 2,000, 3,000 రూపాయల వరకు నగదు పురస్కారాలు జనవరి 26వ తేదీ గ్రామ పంచాయతీ దగ్గర జెండా పండుగ రోజున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మూడో విషయానికి వస్తే, మా గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. నాలుగో విషయం వచ్చేసరికి హెల్త్ క్యాంప్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా. నిజామాబాద్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల 2వ విడత ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయాన్ని తెచ్చిపెట్టాయి. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పల్లెలో హస్తం విజయం సాధించింది. జిల్లా రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. మొదటి విడతలో సాధించిన విజయాలకు గట్టి కొనసాగింపుగా 2వ విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అధిక సంఖ్యలో గెలుపొందారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించి బీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. 2వ విడతలో ఎన్నికలు జరిగిన నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని కీలక మండలాలు జక్రాన్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ 4 మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అపూర్వ విజయాన్ని సాధించి తమ పూర్వ వైభవాన్ని చాటుకున్నారు. ఈ కీలక పీఠాలని హస్తం పార్టీ వంశం కావడం ప్రస్తుత రాజకీయ పరిణామాలకు నిదర్శనం. 2వ విడత ఎన్నికల కోసం మొత్తం 196 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా ఏకగ్రీవాల సంఖ్య గతం కంటే మెరుగ్గా 38కి చేరింది. మిగిలిన 158 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈసారి భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఈ భారీ పోలింగ్ ప్రజా తీర్పు పూర్తిగా కాంగ్రెస్ వైపే ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. దర్పల్లి చెలిమెల శ్రీనివాస్ కాంగ్రెస్, ఇందల్వాయిలో కాని గంగామణి ఇండిపెండెంట్ అభ్యర్థి, జక్రాన్పల్లి బండి పద్మ సత్యం కాంగ్రెస్, మాక్లూర్ వెంకటేశ్వరరావు కాంగ్రెస్, మోపాల్ రవి బీజేపీ, సిరికొండ మలేల సాయి చరణ్ బీఆర్ఎస్, డిచ్పల్లిలో లక్కోరి గిరిలు విజయాలు సాధించారు. జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల 2వ విడత ఫలితాలు బీఆర్ఎస్ పార్టీని సమూలంగా కుదిపేశాయి. రూరల్ నియోజకవర్గంలో 10 ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని చలాయించిన పాలక పక్షానికి పల్లె ప్రజలు ఊహించని రీతిలో భారీ షాక్ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కీలకమైన జక్రాన్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సృష్టించిన సునామీ రాజకీయ వర్గాలకు ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పరాజయంపై బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర అంతరాత్మనం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. గ్రామ ప్రజలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పెద్దలకు, నా కోసం కృషి చేసి నన్ను గెలిపించిన వారందరికీ నా అభినందనలు. అన్ని విధాలా సహకరిస్తూ అందరు అభివృద్ధికి పాటుపడు. నేను పందిరి శ్రీనివాస్, ధర్మవరం గ్రామ సర్పంచ్గా ఆశీర్వదించినటువంటి నా ధర్మవరం గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏ నమ్మకంతో అయితే మా ధర్మవరం గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన మాట కట్టుబడి మా ధర్మవరం గ్రామాన్ని ఆర్మూర్ నియోజకవర్గంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలబెట్టేందుకు నా వంతుగా కృషి చేస్తానని, అలాగే నా లోకల్ బాడీ యొక్క సపోర్ట్తో ధర్మవరం గ్రామ అభ్యున్నతికి సాయశక్తుల ప్రయత్నం చేస్తానని, అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని బ్యాట్ గుర్తు అభ్యర్థి ప్రదీప్ కుమార్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్నూరు మండలం మేనూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రదీప్ కుమార్ దేశ్పాండే ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ నెల 17న 3వ విడత ఎన్నికలలో మేనూరు గ్రామ సర్పంచ్గా తనకు అవకాశం ఇచ్చి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గ్రామ ప్రజలు ఆదరించి గెలిపిస్తే గ్రామంలోని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మేనూరు గ్రామంలో ముఖ్యంగా గ్రామంలో ప్రతి వార్డులో సిసి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైట్లు, దేవాలయంతో పాటు హై మాస్ట్ లైట్ను ఏర్పాటు చేస్తానని అన్నారు. ఇప్పుడు పోయిన గత 15-20 సంవత్సరాల నుంచి ఈ అవకాశం మనకు రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశంకు మనం అందరూ సహకారం చేసి నాకు గెలిపియాలన్నట్ల మా వార్డు మెంబర్ల సహా నేను మీకు కోరుతున్నాను. మీ గుర్తు పేరు చెప్పండి. ఏ గుర్తు? మన గుర్తు బ్యాడ్ గుర్తు ఉన్నది. బ్యాడ్ గుర్తుకే మనం ఓటు వేసి మాకు సహకారం చేయాలి. నిజామాబాద్ నగరంలోని రాష్ట్రపతి రోడ్లో గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా వినియోగదారులకు భారీ ఆఫర్లు ఏర్పాటు చేశారు. దీంతో షోరూంకు వినియోగదారుల తాకిడి నెలకొంది. నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. అన్ని రకాల వస్త్రాలపై ఇయర్ ఎండింగ్ సందర్భంగా 50% డిస్కౌంట్ ఏర్పాటు చేశామని షోరూం యాజమానులు తెలిపారు. అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్లు ఉన్నాయన్నారు. శారీస్పై డబుల్ ధమాకా ఆఫర్ ఉందన్నారు. పట్టు చీరలపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నామన్నారు. కలంకారీ పట్టు చీర 3,995 రూపాయలకు షాపింగ్ చేస్తే రెండవసారి 39 రూపాయలకే వస్తుందన్నారు. షూటింగ్, షర్టింగ్పై మెన్స్ బ్రాండెడ్ వస్త్రాలపై డిస్కౌంట్లు ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఈ ఆఫర్లను సద్వినియోగించుకోవాలని తెలిపారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లందరికీ స్వాగతం, సుస్వాగతం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోని క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఇయర్ ఎండ్ సేల్ పెట్టారండి. ఈ సేల్లో మీకు అన్ని రకాల వస్త్రాలపై 50% డిస్కౌంట్ వస్తుందండి. అప్ టు 50% డిస్కౌంట్ వస్తుంది. మీకు ఇంకా 350 నుంచి 2,950 సారీ ఒక్కసారి మీరు షాపింగ్ చేస్తే సెకండ్ సారీ 9 రూపీస్గా వస్తుందండి. అలాగే అలంకారీ పట్టు సారీ మీద 3,995 రూపీస్ సారీ మీరు షాపింగ్ చేస్తే సెకండ్ సారీ 9 రూపీస్గా వస్తుందండి. 4,995 పట్టు సారీ షాపింగ్ చేస్తే సెకండ్ సారీ 49 రూపీస్కి వస్తుందండి. ఈ యొక్క ఆఫర్ మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే కాకుండా షూటింగ్ షర్టింగ్ మీద అప్ టు 50% డిస్కౌంట్ ఉంది. రెడీమేడ్ బ్రాండెడ్ మీద కూడా మీకు ఆఫర్స్ ఉన్నాయండి. మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి ఈ యొక్క క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి షాపింగ్ చేయడానికి అన్ని విధాలా మీకు కొత్త ఐటము ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటుందండి. ఆలూరు మండలంలోని గుత్పా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఒక్కసారి ఆశీర్వదించండి, గ్రామం అభివృద్ధి చేస్తామని పేర్కొంటున్నారు. ఆలూరు మండలంలోని గుత్పా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మమ్మల్ని గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. గ్రామంలో విద్య, వైద్య, పారిశుద్ధ, విద్యుత్ దీపాల వంట కార్యక్రమాలు చేపడతామన్నారు. గ్రామంలో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీలు ఇస్తున్నారు. గ్రామాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఈ నెల 17న జరిగే తుది విడత పోలింగ్లో సర్పంచ్ అభ్యర్థులుగా మమ్మల్ని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలము గుత్పా గ్రామం నుండి నేను రావుల మమతా రాజేందర్ గారిని ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను కేవలం ఈ గ్రామ క్షేమం కొరకు, గ్రామంలో అభివృద్ధి కోసం నేను సర్పంచ్గా దయచేసి మా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు. నా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరినీ ఆశిస్తున్నాను. చెల్లెళ్ళు, అక్కలు, అన్నదమ్ములందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ గ్రామ అభివృద్ధి కొరకు నేను పాటుపడతాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కోసము మీరు ఓటేసి గెలిపిస్తారని కృషి చేస్తున్నాము. మన గ్రామము అభివృద్ధి కొరకు మేము అభివృద్ధి ధ్యేయంగా మేము భావిస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ
ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు భారీగా పెరిగి బిగ్ షాక్ ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూపాయలు 1,22,750గా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూపాయలు 750 పెరిగి రూపాయలు 1,23,500గా ఉంది. అలాగే నిన్న రూపాయలు 1,33,910 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూపాయలు 820 పెరిగి రూపాయలు 1,34,730కి చేరుకుంది. ఇక అటు వెండి ధర రూపాయలు 3,000 పెరిగి కిలో రూపాయలు 2,13,000గా ఉంది. కాగా దాదాపు 2 రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి. రాష్ట్రంలో పొగమంచు ప్రాణాలు తీస్తుంది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పొగమంచు ప్రాణాలు తీస్తుంది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తద్వారా ఎంతో మంది చనిపోతున్నారు. కావున సుదూర ప్రయాణాలు చేసే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, పోలీసు అధికారులు సూచిస్తున్నారు. రానున్న 15 రోజులు అత్యంత జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. దట్టంగా కమ్మే పొగమంచు కారణంగా వరుస ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 30,000కు పైగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని, వీటిలో పొగమంచు కారణంగా జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ప్రయాణాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. డిసెంబర్ 14న మెదక్ జిల్లాలో నేషనల్ హైవే 161పై పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గడంతో బైక్, ట్రాక్టర్, ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడానికి సొంతూరుకు వెళ్తుండగా జరిగింది. ఈ నెల 10న ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో తరోడా వద్ద పొగమంచు కారణంగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు మరణించారు. 7న హైదరాబాద్ లాలాపేట రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టడంతో 2 యువకులు దుర్మరణం పాలయ్యారు. వారంతా కీసర నుంచి తార్నాకకు వెళ్తున్నారు. అలాగే ఏపీలోనూ ఈ నెల 12న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుపల్లి ఘాట్ రోడ్డుపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది పర్యాటకులు మరణించగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు కారణంగా డ్రైవర్కు రోడ్డు కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మోదీ గ్రామ సర్పంచ్గా అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేస్తానని అభ్యర్థి పోల జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పోల జ్ఞానేశ్వర్ స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు, తను చేసే పనుల మేనిఫెస్టో పాంప్లెంట్ను విడుదల చేస్తూ ప్రజలకు నిస్వార్థ సేవ చేస్తానని ప్రమాణం చేస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు. సర్పంచ్ అభ్యర్థి పోల జ్ఞానేశ్వర్ మహిళలతో, గ్రామస్తులతో ఊరేగింపుగా వెళుతూ ఇంటింటికి తిరుగుతూ ముమ్మార ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పోల జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తనకు సర్పంచ్గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నానని, సర్పంచ్గా ఎన్నికైతే ప్రజలకు సేవకుణ్ణి అవుతానని తెలిపారు. అక్రమాలకు తావు లేకుండా అభివృద్ధి చేస్తానని, తనకు వచ్చే జీతం అంతా పేదల అభివృద్ధికి కేటాయిస్తానని అన్నారు. మోతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి పోల జ్ఞానేశ్వర్ ఓటర్లను కోరారు. ఆశీర్వదించండి, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బెజ్జోరా గ్రామ సర్పంచ్ అభ్యర్థి జితేందర్ కోరారు. భీంగల్ మండలంలోని బెజ్జోరా గ్రామ సర్పంచ్ పదవికి బరిలో దిగిన యువ నాయకుడు జితేందర్ రాజకీయంలో కానీ, అధికారులకు కానీ మంచి పట్టు ఉన్న నాయకుడు, వైద్యుడు, ప్రజాసేవ భావనతో ఒక సేవకుడిగా గ్రామ ప్రజల సేవ కోసం సర్పంచ్ పదవికి బరిలో ఉన్నాడు. జితేందర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి గెలిపిస్తే ప్రజల సేవకి ఉంటానని తెలియజేశారు. నేను ఇచ్చిన హామీలని 3 సంవత్సరాలలో నెరవేర్చకుంటే స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేస్తాను. చివరగా మందుకి, మాంసానికి, డబ్బులకి, ప్రలోభాలకి మీ ఓటు అమ్ముకోకండి. వయస్సుని, వర్గాన్ని చూడకుండా జ్ఞానవంతునికి ఓటు వేయండి కోరారు. నేను ఈ పోటీ చేయడం జరుగుతున్నది. నా యొక్క వచ్చే సర్పంచ్ జీతాన్ని స్కూల్కి పిల్లలకి నేను అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే సీసీ రోడ్లు, మన రక్షణ కొరకు సీసీ రోడ్లను, గ్రామ రక్షణ కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ రక్షణగా ఉంచాలని నిర్ణయించుకున్నాను. అలాగే
5 సంవత్సరాలు ఫ్రీగా ట్రీట్మెంట్, మందులు అన్ని ఇంజెక్షన్స్ సహా మందులు గ్రామ పంచాయతీలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఫ్రీగా వైద్యం, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఫ్రీగా వైద్యం చేస్తానని. జక్రన్పల్లి మండలంలో పల్లెపోరులో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. జక్రన్పల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. గణ్య తాండా అజ్మీరా రాజేష్, వివేక్ నగర్ తాండా మోజీరామ్, బాలనగర్ రాజు, కలిగోట్ నాయకరాజు, అర్గుల్ సాయన్న, నారాయణపేట్ ముత్యంరెడ్డి, తొర్లికొండ పద్మ, కొలిప్యాక్ రవి, కేష్పల్లి మమత, పడకల్ స్వప్న, సికింద్రాపూర్ అరుణ్ కుమార్, మాదాపూర్ సుజాత, పుప్పాలపల్లి ప్రియాంక, జక్రన్పల్లి పద్మ, చాంద్మియా బాగ్ తాండా సుజాత, బ్రాహ్మణపల్లి శివప్రసాద్, లక్ష్మాపూర్ లాస్య, చింతలూరు నాగశ్రీనివాస్ గెలుపొందారు. గోదావరి నది పరిక్రమణ చేపట్టిన మహా ఋషుల యాత్ర తిరుగు ప్రయాణంలో నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమానికి చేరుకుంది. ఆశ్రమం వ్యవస్థాపకులు కేదారీనంద స్వామీజీ ఆధ్వర్యంలో ఋషులకు ఘన స్వాగతం పలికారు. గేట్ అవుతాను ఉండరు, గేట్ అవుతాను ఇక్కడ. డిసెంబర్ 2021 తేదీలో బీహార్లో జరిగే జాతీయ జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా ఐఎఫ్టియు అధ్యక్ష కార్యదర్శులు భూమన్న వాసులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో ద్వారకా నగర్లోని ఐఎఫ్టియు ఆఫీస్లో 15 డిసెంబర్ 2025న జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన్న మరియు దాసులు మాట్లాడుతూ ఐఎఫ్టియు దేశంలో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా కృషి చేస్తూ భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం జాతీయ స్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించుకుంటుందని వారు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులకు మరణ శాసనం విధించిందని వారు అన్నారు. ఎన్నికల్లో నరేంద్ర మోడీ, అమిత్ షాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని వారు తెలిపారు. ఉపాధి భద్రత, ఏటా 2 కోట్లు కొలువులు, బేటీ బచావో బేటీ పడావో లాంటి మాటలు నీలమూటగా మారిందని వారు అన్నారు. గత 5 సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించిన కార్మిక ప్రతిఘటనతో తాత్కాలికంగా వెనక్కి తగ్గిందని వారు అన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కార్యాచరణ రూపొందించుకోవడం కోసం నిర్వహిస్తున్న ఐఎఫ్టియు జాతీయ కౌన్సిల్ దోహదపడుతుందని వారు తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు సూర్య శివాజీ, నీలం సాయిబాబా, మల్లికార్జున్, శివకుమార్, జేపీ గంగాధర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. బీహార్లోని కేల్గాములో జరిగేటువంటి ఐఎఫ్టియు ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ని జయప్రదం చేయాలని చెప్పి ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున కార్మిక లోకానికి కోరుతా ఉన్నాం. ఇవాళ ఐఎఫ్టియు ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ జరిపేటువంటి ఉద్దేశం ఏంటంటే, గత 11 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలి ఇవాళ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం విధించారు. అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని పక్కకు పడేసి 12 గంటల పని విధానం తీసుకొస్తున్నారు. కాబట్టి కార్మికులు మొత్తం మరమనుషులు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ హిందూ మతం ముసుగులో హిందూ వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలని చర్చించి బాన్స్వాడ నియోజకవర్గంలో ఈ నెల 17న జరిగే తుది విడత ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
బీర్కూర్, నసూర్లాబాద్, బాన్సువాడ గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 17వ తారీఖున జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీలో పాల్గొన్న అభ్యర్థులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. సోమేశ్వర్ గ్రామానికి చెందిన పసుపు సాయిలు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ లేడీస్ పర్స్ గుర్తుకే ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. తను గెలుపొందిన అనంతరం సోమేశ్వర్ గ్రామాభివృద్ధికి తగినంత సొంత నిధులతో అభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే సోమేశ్వర్ గ్రామాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతానన్న సంకల్పంతో ముందుకెళ్తున్నానని ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్యుత్ స్తంభాలకు చిన్న చిన్న లైట్లు ఉన్నాయి, దాన్ని సోలార్గా మార్చడానికి ప్రయత్నం చేస్తాను. నీటి ఎద్దడి అనేది ప్రతి గల్లీలో ఉంది, నీటి వసతిని నిర్మూలిస్తా. మరియు డ్రైనేజీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది, పిచ్చి మొక్కలు కానీ అలానే ఉన్నాయి. ఎలాంటి దోమలు కానీ ఎలాంటి ఇది కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి దాన్ని కూడా చేస్తాను. వైద్యశాల అనేది ఉన్నది, అక్కడ వైద్యం కూడా కరెక్ట్గా లేరు, అది కూడా పక్కా భవనానికి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. మన యొక్క పాఠశాల ఉంది, ఆ పాఠశాలకు కాంపౌండ్ కానీ ఎలాంటి ప్రహారీ గోడలు లేవు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో ప్రజలు యువకులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జాగృతి నాయకులు తెలిపారు. నవీపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా అడాహక్ కమిటీ చైర్మన్ దొంత ప్రవీణ్ విచ్చేశారు. తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడిగా పితాంబర్, ప్రధాన కార్యదర్శిగా బేగరి జనార్దన్లను రాష్ట్ర అధ్యక్షురాలు కవిత నియమించారని తెలిపారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఓడిన అభ్యర్థులు కృంగిపోకుండా రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో యువత ముందుకు రావడం చాలా సంతోషకరం అన్నారు. యువత ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థపరులైన యువతకు అధికారాన్ని కట్టబెడితే గ్రామం అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పెద్ద మనస్సుతో గతంలో సర్పంచులుగా పనిచేసిన వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వారికి నిధులు మంజూరు చేయించి ఆదుకోవాలని కోరారు. యువకులకు ప్రతి విషయంలోనూ అండదండగా ఉండే నాయకులను, పార్టీలను యువకులు ఆదరించాలని కోరారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరపున యువకులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అధికార ప్రతినిధి సంజీవ్ మరియు శ్రీకాంత్, నరహరి, వంశీ, భూమన్న తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. దాంట్లో ఎలక్షన్లో భాగంగా ఓటమి పాలు ఒక్కో గ్రామంలో ఒక్కోళ్ళు ఇద్దరు ఉంటే ఒక ఇద్దరు ఓడిపోవడము, ఒకరు గెలవడం అనేది సర్వసాధారణంగా ఎలక్షన్లలో జరుగుతూ ఉంటాయి. ముందుగా ఏమంటే బోధన్ కాన్స్టిట్యున్సీ యావత్తు అన్ని గ్రామాలలో గెలిచిన సర్పంచులందరికీ జాగృతి అధ్యక్షురాలు కవితక్క తరపు నుంచి, జాగృతి కాన్స్టిట్యున్సీ కమిటీ తరపు నుంచి, నవీపేట మండల జాగృతి మండల కమిటీ నుంచి కూడా సర్పంచులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఓటమి పాలైన యువ నాయకులందరికీ కూడా మళ్ళొకసారి అనేక ఛాన్సులు ప్రభుత్వాలలో ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, సొసైటీ చైర్మన్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, సొసైటీ డైరెక్టర్లు ఉన్నాయి. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయడానికి అనేక అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓడిపోయిన నాయకులందరూ కూడా ఎటువంటి బాధ లేకుండా మళ్ళీ నిస్వార్థంగా గ్రామాలలో అనేక కక్ష రాజకీయాల దిశగా పోకుండా గెలిచిన సర్పంచులకు మనమందరం సహకరిస్తూ మళ్ళీ ఇటీవల కత్తిపోట్లకు గురై చనిపోయిన కానిస్టేబుల్ వేంపల్లి ప్రమోద్ కుమార్ జయంతి సందర్భంగా చింతకుంట వృద్ధాశ్రమంలో కుటుంబ సభ్యులు వృద్ధులకు అన్నదానం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల రౌడీ షీటర్ చేతిలో కత్తిపోట్లకు గురై చనిపోయిన కానిస్టేబుల్ వేంపల్లి ప్రమోద్ కుమార్ జన్మదిన సందర్భంగా అతని ఆత్మ శాంతించాలని చింతకుంట గ్రామంలో వృద్ధాశ్రమంలో కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపినటువంటి హత్యపై సీఎం స్పందించిన విషయం అందరికీ తెలిసినదే. కావున కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నదాన సత్రం నిర్వహిస్తున్నట్లు వారి సోదరుడు వేంపల్లి నరసింహులు కుటుంబ సభ్యులు తెలిపారు.
గ్రామానికి సేవకునిగా పనిచేస్తా ఆశీర్వదించి గెలిపించండి. సర్పంచ్ అభ్యర్థిని శోభా దబ్డే. అశోక్ పటేల్ బీఆర్ఎస్ మాజీ హనుమంత్ షిండే బలపరిచిన అభ్యర్థిని హనుమంత్ షిండే కుర్ల గ్రామంకు వచ్చి ప్రజలకు చెప్తూ శోభా దబ్డే అశోక్ పటేల్ సర్పంచ్ అభ్యర్థినిగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డొంగ్లి మండలం కుర్ల గ్రామానికి సేవకునిగా పనిచేస్తానని ఒక్కసారి అవకాశం కల్పించి ఆశీర్వదించి గెలిపించండని కుర్ల సర్పంచ్ అభ్యర్థిని శోభా దబ్డే అశోక్ పటేల్ అన్నారు. కుర్ల గ్రామ పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ప్రజాసేవ గ్రామాభివృద్ధియే నా ముందున్న లక్ష్యం అన్నారు. గత కొన్నేళ్లుగా సమాజ సేవ చేస్తున్నానని సర్పంచ్గా అవకాశం కల్పిస్తే మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికి మంచినీటి సదుపాయం, యువత, నిరుద్యోగులకు లైబ్రరీ తదితర అనేక కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ప్రజల ముందు ఉంచుతానన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ఇంటికి చేరవేస్తానన్నారు. గ్రామస్తులకు అందుబాటులో ఉండి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని, యువతకు నైపుణ్యం, శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన తదితర అనేక సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుంచడమే ధ్యేయంగా పనిచేస్తానని, గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,34,200గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,672గా పలికింది. కిలో వెండి ధర 1,99,000గా ఉండగా 10 గ్రాముల వెండి సొక్కం ధర 1990గా పలికింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయబేరి. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు హస్తగతం. నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే విజేతలు. నిరుద్యోగ యువతలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తాం. నిజామాబాద్ నగరంలోని ఐటీ హబ్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు. శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ఎమ్మెల్యే. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత. ప్రాణాలు తీస్తున్న పొగమంచు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు. బంగారం ధర 24 క్యారెట్లకు 820 పెరిగి 1,34,000కు చేరిక. కిలో వెండి 3,000 రూపాయలు పెరిగి 2,13,000కు చేరిక. ఈ నెల 17న తుది విడత పోలింగుకు ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు. ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పరిశీలకుడు శ్యామ్ ప్రసాద్ల సమక్షంలో ప్రక్రియ పూర్తి. కామారెడ్డిలో పర్యవేక్షించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న అఘోర నాగ సాధువులను దర్శించుకొని పాప విముక్తి చేసుకోండి. రాష్ట్ర పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీ శ్రీ విశ్వాత్మ నందగిరి స్వామి సూచన. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన అభివృద్ధి శూన్యం. వేల్పూర్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కలిసిన సర్పంచ్లకు సన్మానం. నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆకర్షిస్తున్న ఇయర్ ఎండింగ్ ఆఫర్లు. షోరూంలో కిక్కిరిసిపోతున్న వినియోగదారులు. రైతుల అవసరాలకు సరిపడా అందుబాటులో యూరియా ఎరువులు. డిచ్పల్లి మండలంలోని సుద్దులం సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని అకస్మాత్తుగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.